అండ్ అక్యుపంచర్లో స్పెషలిస్ట్. సో కో-ఫౌండర్ అండ్ ఫౌండర్ ఆఫ్ సాన్వి శ్రీ అమృత న్యాచురోపతి అండ్ వెల్నెస్ ఇన్స్టిట్యూట్. 23 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన వారు. సార్తోని మాట్లాడదాం. ఒక కొత్త టాపిక్ అని చెప్పొచ్చు. QMRA టెస్ట్ అంటే మనకి ఎలాంటి బ్లడ్ టెస్ట్ లేకుండా, ఎలాంటి సలైవా టెస్ట్ ఏమీ లేకుండా మన బాడీలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒక స్కానింగ్ లాగా చేస్తారంట. మరి ఇది ఎలా చేస్తారు ఏంటి అనేది సార్ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, QMRA అంటే ఏంటి, అసలు ఈ టెస్ట్ ఏంటి? దీన్ని QMRA క్వాంటమ్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ అనలైజర్, క్వాంటమ్ రెజొనెన్స్ మ్యాగ్నెటిక్ అనలైజర్ రెండు కూడా అనొచ్చు, QRMA కూడా. సో బేసిక్గా ఇది ఏంటి అంటే మనకు లైట్ మైక్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది పాస్ అవుతూ ఉంటుంది త్రూ అవుట్ ద బాడీ. మనకు మెరిడియన్స్, ఆకుపంక్చర్లో అయితే మెరిడియన్స్ అంటారు, మనము ఆయుర్వేదంలో అయితే నాడులు అంటారు కదా. సో వాటిలో మైక్రో కరెంట్ అన్నది బాడీలో ప్రాసెస్ అవుతూ ఉంటుంది. సో ఆ మైక్రో కరెంట్ ప్రతి ఆర్గాన్లో, ప్రతి దీంట్లో త్రూ అవుట్ ద బాడీ ఉంటేనే మనము జీవిస్తూ ఉంటాం. సో ఇది వితౌట్ టేకింగ్ ఎనీ బ్లడ్ కానీ, యూరిన్ శాంపుల్ కానీ, సలైవా కానీ, స్టూల్ కానీ ఏవి కూడా అవసరం లేకుండా, అంటే బాడీ ఫ్లూయిడ్స్ అన్నవి ఏవి అవసరం లేకుండా కేవలం స్పర్శ ద్వారా మైక్రో కరెంట్ని విశ్లేషించి దాని నుంచి మనకి రిపోర్ట్ ఇస్తుంది అనమాట. శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి అంటే రక్తంలో కానివ్వండి, లివర్లో, గాల్ బ్లాడర్లో, ప్యాంక్రియాస్ గురించి, మనకు కొలెస్ట్రాల్ గురించి కానీ అన్నిట్లో కూడా మన ఇంక్లూడింగ్ మన సెంటిమెంటలీ మనము ఎమోషనల్గా ఎలా ఉన్నాం, ఎంత బ్యాలెన్స్గా ఉన్నాం, మన స్లీప్ ఎలా ఉంది, ఐ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయా, అన్నిటి గురించి కూడా విశ్లేషించి చెప్పగలుగుతుంది. అంటే ఒక చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు అన్నీ చెప్తుంది. సో ఇది ఆల్మోస్ట్ అంటే 100% అక్యురేట్ అంటే నేను 100% అని చెప్పాను, బట్ మోర్ దెన్ 80 to 90% అక్యురసీతో మనకి ఇస్తుంది అనమాట. సో అంటే ఇంత సింపుల్గా మీకు ఇప్పుడు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. 2 నిమిషాల్లో మనం అనాలిసిస్ ఇచ్చి పూర్తిగా మన గురించి విశ్లేషించేస్తుంది కాబట్టి ఒక రెగ్యులర్ స్క్రీనింగ్ టెస్ట్గా మనం చూసుకోవచ్చు. అంటే చాలా మందికి పోయి ఇంజెక్షన్ ఇవ్వాలి, బ్లడ్ ఇవ్వాలి అంటే భయం ఉంటుంది. ఇది ఏమీ అవసరం లేకుండా ఓన్లీ పట్టుకుంటే చాలు ఒక ప్రోబ్ని మనకు 2 minutesలో అన్నిటి రిపోర్ట్స్ ఇస్తుంది. ఓకే. సో లైవ్లో నేను నా పైన డెమాన్స్ట్రేట్ చేసుకొని చూపిస్తాను. సో సార్, ప్రికాషన్స్ ఏంటి? ప్రికాషన్స్ ఏమీ లేదండి. ఫస్ట్ మెటల్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉండకూడదు, బికాస్ దే ఇంటర్ఫియర్ విత్ ఎలక్ట్రిక్ కండక్టివిటీ. లేడీస్ అయితే రైట్ హ్యాండ్లో, జెంట్స్కి లెఫ్ట్ హ్యాండ్ అంటాము. యూ హోల్డ్ ఇట్, జస్ట్ యూ నీడ్ టు హోల్డ్ ఇట్ లైక్ దిస్, అంతే. దిస్ ద బేసిక్ హోమ్ స్క్రీన్ అనమాట. దాంట్లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసాము ఆల్రెడీ ఇక్కడ. ఓకే, సో దీన్ని టెస్టింగ్కి చేస్తున్నాను. సో యూ కెన్ కంఫర్టబుల్లీ జస్ట్ సెట్. ఇట్ టేక్స్ 1 minute పడుతుందండి మిమ్మల్ని అనాలిసిస్ చేయడానికి. ఆ మధ్యలో మాట్లాడద్దు, జస్ట్ రిలాక్స్, నార్మల్గా గాలి పీల్చుకుంటూ నార్మల్గా రిలాక్స్గా ఉండండి. సో ఇప్పుడు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇది బేసిక్గా ఏం చేస్తుంది అంటే మైక్రో కరెంట్. ఇప్పుడు మీకు యాక్చువల్గా అబ్జర్వ్ చేస్తే మీరు జస్ట్ థమ్ దగ్గర మీకు కొంచెం ఏదో పల్సేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇట్ కీప్ సెండింగ్ మైక్రో కరెంట్. ఆ మైక్రో కరెంట్ అనేది మీ శరీరం అంతా కూడా వ్యాపించి మరి ఫీడ్బ్యాక్ ఇస్తుంది. సో ఆ వచ్చిన ఫీడ్బ్యాక్ని ఇది అనాలిసిస్ చేసి మనకు రిజల్ట్ టెస్ట్ రిపోర్ట్గా ఇస్తుంది అనమాట. సో ఎక్కడ ఏ అవయంలో ఇది ఉన్నా కూడా ఇది చూపిస్తుంది. అంటే నార్మల్గా ఉందా, అధికంగా ఉందా, తక్కువగా ఉందా, ఇంక్లూడింగ్ న్యూమరికల్ డేటాతో సహా ఇస్తుంది. సో దిస్ కెన్ బి టేకెన్ యాజ్ ఎ ప్రిలిమినరీ రిపోర్ట్. సో దీంట్లో మనకి ఏదైనా డెఫినెట్గా దీంట్లో ప్రాబ్లమాటిక్గా ఉంది అన్నదాన్ని మనం ఆ పర్టికులర్ టెస్ట్లు పోయి చేయించుకొని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఇది పనిచేస్తుంది అనమాట. సో మనకు ప్రాబ్లం లేకుండా అట్లీస్ట్ బేసిక్ స్క్రీనింగ్ అనేది చాలా సులభంగా చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఒక ల్యాప్టాప్ కావాలి, ఈ చిన్న ఎక్విప్మెంట్ ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. సో ఎక్కడైనా దీన్ని తీసుకెళ్ళి కూడా మనం క్యాంప్స్ కండక్ట్ చేయడం కానీ దేనికైనా కూడా ఇది ఈజీగా పనికొస్తుంది. అంటే ఆఫీసెస్లో కానీ, ఇన్స్టిట్యూషన్స్లో కానీ, ఇంకెక్కడైనా ఉన్న అవసరం ఉన్న దగ్గరికి తీసుకెళ్ళి అక్కడే పరీక్షించి అక్కడే రిపోర్ట్ కూడా ఇవ్వచ్చు. దట్స్ ద వే ఇట్ హెల్ప్స్ అనమాట. సో ఒక్క నిమిషం అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఇచ్చేసిందని సేవ్ చేయడం అంతే. సో ఇట్ డూస్ ద అనాలిసిస్ నౌ. సో ఇంకో 30 seconds ఉంటే మీ రిపోర్ట్ వచ్చేస్తుంది. సో ఇంత ఈజీగా రిపోర్ట్ తీసుకోవచ్చు. సో బేసిక్గా బేసిక్ డీటెయిల్స్ మనం పేరు,
వయస్సు, డేట్ ఆఫ్ బర్త్, హైట్, వెయిట్ ఇస్తాం అంతే. ఇంకేమి కూడా రీడింగ్స్ అవసరం లేదు. ఇంత ఇస్తే చాలు. మీ ఏజ్కి, మీ వెయిట్ని బట్టి, మీ బాడీ ప్రపోర్షన్స్ని బట్టి అదే